ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గోల్కొండ ఏరియా హాస్పిటల్లో మొక్కలు నాటేందుకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, స్థానిక ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మొక్కలు నాటడం ఒకరోజు చేసే పని కాదని నిరంతరం చేయవలసిన బాధ్యత అని తెలిపారు. ఢిల్లీ లాంటి పరిస్థితి మనకు రావద్దంటే చెట్లను పెద్ద సంఖ్యలో నాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మనం ఈరోజు ఒక చుట్టూ 3-4 చెట్ల కింద కూర్చున్నాం. మన గతంలో ఈ చెట్లు నాటినటువంటి వాళ్ళు ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కారణం నీడని ఇవ్వడంతో పాటుగా ప్రకృతి సహజమైనటువంటి ఆక్సిజన్ అందించే రీతి లోపల ఈ చెట్లు పనిచేస్తూ ఉంటాయి. భగవంతుడితో సమానంగా, మానవులతో సమానంగా చెట్లను కూడా మనం పూజిస్తూ ఉంటాం, కొలుస్తూ ఉంటాం. వాస్తవంగా ఎలా మానవుడి జీవితం భవిష్యత్తులో ఆక్సిజన్ మాస్కులు పెట్టుకోను, ఆక్సిజన్ కు సంబంధించినటువంటి వాటి యొక్క మనం హాస్పిటల్ ఎట్లయితే ఆక్సిజన్ లెవెల్స్ కొరకు మనం వాడేటువంటి మెకానిజం ఉందో, అది మనిషి ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే వచ్చే తరం మనల్ని క్షమించకుండా వాళ్ళ ఆక్సిజన్ వెంబడి పెట్టుకొని తిరిగేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ఇది ఎవరి కొరకో, ఏదో రాజకీయం కొరకో, లేకపోతే ఒక అధికార కార్యక్రమం కొరకు కాకుండా ఒక సోషల్ సామాజిక కార్యక్రమంగా ప్రతి ఒక్కరూ మనం ఏ విధంగా దినచర్య చేస్తామో మీరందరూ కూడా తప్పకుండా ఒక మొక్క నాటి దాన్ని పెంచి దాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటాం అనేటువంటి ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఇది డాక్టర్లు మీరంతా కూడా మెడికల్ ఫీల్డ్ కు సంబంధించి మనం భగవంతుడితో సమానంగా వైద్యో నారాయణ హరి అనే విధంగా మిమ్మల్ని కీర్తించబడతారు మీరంతా. ఇవాళ గోల్కొండ ఏరియా హాస్పిటల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. వచ్చే పేషెంట్స్ గాని, వచ్చే సందర్శకులు గాని, లేదా మీ దగ్గర సిబ్బంది గాని ఎవరు వచ్చినా మొక్కలు నాటే ఆవశ్యకత గురించి చెప్పండి. మొక్కలు నాటడం వల్ల ఎవరికి నష్టం లేదు. కానీ మనకుండబడేటువంటి ఇవాళ ఏదైతే కాలుష్య నివారణ ఉందో, మనం ఇవాళ ఢిల్లీ మన దేశ రాజధాని చూస్తా ఉన్నాం. అక్కడ జనం జీవించి ఉండేటువంటి పరిస్థితులు, సీనియర్ సిటిజన్స్ అంతా కూడా వలస వెళ్ళిపోతా ఉన్నారు. ఢిల్లీ రాజధాని పరిస్థితి పొల్యూషన్ కంట్రోల్ కాక అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు. వాహనాలను బయటికి తిప్పకుండా రకరకాల కారణాలు చేస్తా ఉన్నారు. ఇక్కడ కూడా భవిష్యత్తులో కొన్ని ప్రాంతాల్లోనైతే ఇప్పటికే డేంజరస్ అలారం అవుతా ఉంది. పొల్యూషన్ రేషియో, ప్లాస్టిక్ వాడడం కావచ్చు, కాలుష్య నివారణ మనం నియంత్రించుకోకపోవడం వల్ల అనేక రకాల వ్యాధులు, కొత్త కొత్త వ్యాధులు వస్తా ఉన్నాయి. అందులో చిన్న వయసులో క్యాన్సర్ లాంటివి కావచ్చు, షుగర్ లాంటివి కావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు, అనేక కారణాలు అయితే ఉన్నాయి. ప్రకృతి గతంలో మన పూర్వీకులు 90 ఏళ్ళున్న ఆరోగ్యంగా పనిచేసుకొని బతికినటువంటి వారు సొంతంగా ఇవాళ ప్రతిదీ మందు మీద ఆధారపడి అనేక రకాల ఆరోగ్యపరమైన ఇబ్బంది కలుగుతున్న ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు, మిగతా ప్రజాప్రతినిధులందరి పక్షాన ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొక్కలు హైదరాబాద్ నగరం అంతా, ఎందుకంటే హైదరాబాద్ మరో ఢిల్లీ కానియకుండా ఉండాలంటే హైదరాబాద్ కాలుష్య నియంత్రణ నుంచి బయటపడి ఒక ప్రకృతి పరమైనటువంటి వాతావరణం ఉండాలంటే, బికాస్ హైదరాబాద్ బ్యాండ్ ఇమేజ్, హైదరాబాద్ సంబంధించినటువంటి లైఫ్ స్టైల్ వాతావరణం అనేది కొంత అనుకూలిస్తుంది అందరూ ఇక్కడ ఉండడానికి. ఇది ఒక లైఫ్ స్టైల్ ఇక్కడ హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక సంస్కృతి సాంప్రదాయం ఉన్నది. ఇవన్నీ కాపాడాలంటే దాంతో పాటుగా సమాంతరంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఆ పర్యావరణాన్ని కాపాడుకోవడం ఒక ప్రభుత్వం బాధ్యత కాదు. పర్యావరణాన్ని కాపాడడానికి సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, హైదరాబాద్ మాది అనుకుని, తెలంగాణ మాది అనుకునే ప్రతి వ్యక్తి పర్యావరణాన్ని కాపాడడానికి ఒక శక్తిగా పనిచేయాలని సందర్భంగా కోరుతూ ఈ రోజు తప్పకుండా మనందరం మన బాధ్యతగా ఈ పర్యావరణాన్ని కాపాడుతామనేటువంటి ఒక ప్రతిజ్ఞ చేసుకొని మరి తప్పకుండా మరి యొక్క బాధ్యత నిర్వహించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ఈ యొక్క పర్యావరణ దినోత్సవ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి కలెక్టర్ గారు తీసుకున్న కార్యక్రమం డిసిఎస్ సూర్యశ్రీ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, మిగతా కార్పొరేటర్లు, స్థానికులందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా.